హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తాస్ కిచెన్. మన కిచెన్లో మన ఇంట్లో మనం సప్త శనివారాల వ్రతం చేసుకున్నాం కదండి. మన పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. 7 శనివార వ్రతం. ఇప్పుడు కార్తీక మాసం వచ్చేస్తుంది కదా. ప్రతి ఒక్కరూ ఈ టైంలో ఖచ్చితంగా మీరు ఈ వ్రతాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేనైతే ఈ వ్రతంలో ఏదో ఒక వారమైనా ఇలా యాలకుల మాలని వేయడానికి కూడా ట్రై చేయండి. లేదు అనుకుంటే మీ స్తోమత తగ్గట్టుగా మీరు ప్రతి వారం కూడా ఇలాగా యాలకుల మాల వేయడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచిదండి. స్వామివారికి అయితే ఎంతో ప్రీతికరం. దీనిని సుగంధమాల అంటారండి. చాలా ఇష్టము. అలాగే మనకి శుక్రవారం రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి. ఇలా ప్రతి శుక్రవారం వేసుకున్నా కూడా ఈ కార్తీక మాసం మొత్తంలో కూడా చాలా చాలా మంచిదండి. చాలా మంచి జరుగుతుంది. మనం అనుకున్నది కూడా తప్పకుండా జరుగుతుంది. ఇలాగా ఒక తెల్లదారం తీసుకోండి. ముందుగా ఒక తెల్లదారం తీసుకొని దానికి పసుపుని రాశారంటే అది పసుపు దారం అవుతుంది. ఆ తర్వాత యాలకుల్ని ఒక మంచి నీళ్ళల్లో పసుపు వేసేసి వీటిని ఆ నీళ్ళల్లో వేసేస్తే ఒక 5-6 సెకండ్ల తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక సూది దారం తీసుకొని సూదిలోకి దారం ఎక్కించిన తర్వాత ఇలాగా ఒకదానితో ఒకటిని ఇలా మనం గుచ్చేసుకోవాలండి. గుచ్చేసుకుంటే మనకి ఇలాగా మాల తయారవుతుంది. ఇప్పుడు ఈ మాలని మనం స్వామివారికి అలంకరించేద్దామండి. ఇలా మీరు సప్త శనివార వ్రతంలో ఒక వారంలో అయినా ఇలాగా మాలని యాలకుల మాలని ప్రిపేర్ చేసుకోండి. ఇలా వేయండి. చాలా చాలా మంచిదండి. మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. మేమైతే ఈవినింగ్ టైంలో ఇలా టెంపుల్కి కూడా వెళ్ళామండి. దర్శనం చేసుకొని వచ్చేసాము. చాలా మంచిదండి. ఇలా స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చామండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.